ఇక ఆరంఘర్లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్డుకు సంబంధించి శంకుస్థాపన చేస్తున్నారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. లెజిస్లేటివ్ కౌన్సిల్ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారు, ఆనరబుల్ మేయర్ జీహెచ్ఎంసీ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారు, ఎమ్మెల్సీ రెహ్మత్ గారు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గారు, స్పెషల్ ఇన్వైటీస్గా ఆనరబుల్ ఎంపీ రాజ్యసభ శ్రీ ఎం అనిల్ కుమార్ యాదవ్ గారు, ఆనరబుల్ ఎంపీ హైదరాబాద్ కాన్స్టిట్యూయన్సీ శ్రీ అసదుద్దీన్ ఓవైసీ గారు, శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఆనరబుల్ ఎంపీ చేవెళ్ల నియోజకవర్గం, అలాగే ఆనరబుల్ ఎమ్మెల్సీ శ్రీ మీర్జా రెహ్మత్ బేగ్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ శ్రీ ఎంఎస్ ప్రభాకర్ రావు గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ శ్రీ సుంకరి రాజు గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ మల్లేశం యజ్ఞ గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ భోగాప్రభు దయానంద్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారు, బాల్మూర్ ఆనరబుల్ ఎమ్మెల్సీ వెంకట నరసింహరావు గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ మహమూద్ అలీ గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే బహదూర్పుర శ్రీ మహమ్మద్ ముబీన్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్ హసన్ ఎఫ్ఎండి గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ శ్రీమతి ఎస్ వాణి గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ శ్రీ నవీన్ కుమార్ గారు, ప్రొఫెసర్ ఎం కోదండరామగారెడ్డి గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ, ఆనరబుల్ ఎమ్మెల్యే రాజేంద్రపూర్ శ్రీ టి ప్రకాష్ గౌడ్ గారు, ఆనరబుల్ డిప్యూటీ మేయర్ జీహెచ్ఎంసీ మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారు, ఇంకా కార్పొరేటర్ రామంతపుర వార్డ్ నెంబర్ 55 శ్రీ మహమ్మద్ ఖాదిర్ గారు, కార్పొరేటర్ మైలార్దేవులపల్లి వార్డ్ నెంబర్ 59 శ్రీ తోకల శ్రీనివాసరెడ్డి గారు, కార్పొరేటర్ రాజేంద్రనగర్ వార్డ్ నెంబర్ 60 శ్రీమతి పి అర్చన గారు, ఇంకా మరెందరో అతిథులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయబోతున్నారు. దాదాపు సగం మంది విచ్చేశారు. శ్రీ ఎం దానకిషోర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎంఏ అండ్ యూడి డిపార్ట్మెంట్, శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు, అడ్వైజర్ టు ఆనరబుల్ సీఎం, అమృతహస్తాల మీదుగా అక్కడ జ్యోతి ప్రజ్వలన కావించుకొని గ్యాలరీలో అన్నీ కూడా స్వయంగా పర్యవేక్షిస్తూ అతిథులు, మాన్య మహోదయులు, మన ప్రియతమ నేత తెలంగాణ రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, ద డైనమిక్ లీడర్, ద డైనమైట్, ద మ్యాన్ లైక్ ఎ మిసైల్, స్టీల్స్ హార్ట్ విత్ హిస్ విక్టోరియస్ స్మైల్, శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు వివిధ శాఖల మంత్రులు, అతిథులు అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతోంది జీహెచ్ఎంసీ 6 లేన్ గ్రేడ్ సెపరేటర్ ఫ్లైఓవర్. ఇక హైదరాబాద్లో 2 అతిపెద్ద ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆరంఘర్ జూ పార్కు పై వంతెనను సీఎం ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేకు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఆరంఘర్ నుంచి జూ పార్కు వరకు 4.08 కిలోమీటర్ల పొడవున దాదాపు 800 కోట్ల వ్యయంతో ఈ ఫ్లైఓవర్ను జీహెచ్ఎంసీ నిర్మించింది. నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ఫ్లైఓవర్లు, ఆర్ఓబీలను నిర్మిస్తోంది బల్దియా. పీవీ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ తర్వాత నగరంలో ఇదే 2వ అతిపెద్ద వంతెన. ఆరంఘర్ ఫ్లైఓవర్ 6 లేన్లలో నిర్మించారు. 2 వైపులా రాకపోకలు ఉంటాయి. ఫ్లైఓవర్ ప్రారంభంతో ఆరంఘర్, శాస్త్రిపురం, కాలాపత్తర్, దారుల్ ఉలూం, శివరాంపల్లి, హసన్ నగర్ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి. పార్క్ నుంచి ఆరంఘర్ మీదుగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, బెంగళూరు వెళ్లే వాహనదారులకు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయని ఆశిస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులకు, అందరి మంత్రులకి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాము.
హైదరాబాద్లో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ ఆరాంఘర్ జూ పార్క్ పై వంతెనను సీఎం ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేకు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఆరాంఘర్ నుంచి జూ పార్క్ వరకు 4.08 కిలోమీటర్ల పొడవున దాదాపు 800 కోట్ల వ్యయంతో ఈ ఫ్లైఓవర్ను జీహెచ్ఎంసీ నిర్మించింది. ఇక నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ఫ్లైఓవర్లు ఆర్ఓబీలను నిర్మిస్తోంది బల్దియా. పీవీ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ తర్వాత నగరంలో ఇదే రెండో అతిపెద్ద వంతెన. అయితే ఆరాంఘర్ ఫ్లైఓవర్ 6 లేన్లలో నిర్మించారు. రెండు వైపులా కూడా రాకపోకలు ఉంటాయి. ఫ్లైఓవర్ ప్రారంభంతో ఆరాంఘర్, శాస్త్రిపురం, కాలాపత్తర్, దారుల్ ఉలూం, శివరాంపల్లి, హసన్ నగర్ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి. పార్కు నుంచి ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, బెంగళూరు వెళ్లే వాహనదారులకు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయని ఆశిస్తున్నారు. శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గారికి, అలాగే ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారికి, గద్వాల్ విజయలక్ష్మి గారు, జేహెచ్ఎంసీ అండ్ అందరికీ కూడా, అధికారులందరికీ కూడా సాదర స్వాగతం. అలాగే కమిషనర్ ఆఫ్ జేహెచ్ఎంసీ శ్రీ ఇలంబర్తి గారు, ఐఏఎస్, మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి గారు, హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బి శ్రీ బి కృష్ణ. ఇక హైదరాబాద్లో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ను నిర్మించారు. దీన్ని ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరాంఘర్ జూ పార్క్ వంతెనను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దానికి సంబంధించి సభ వేదికపైకి సీఎం రేవంత్ రెడ్డి, అలాగే మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఆ సభను మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన లైవ్లో తిలకిస్తున్నాం. ఆరాంఘర్ జూ పార్క్ వరకు ఫ్లైఓవర్ను హైదరాబాద్లోనే రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ను నిర్మిస్తున్న నేపథ్యంలో ఆ శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ప్రస్తుతం విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. బెంగళూరు హైవేకు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ ఆరాంఘర్ నుంచి జూ పార్క్ వరకు ఫ్లైఓవర్ను నిర్మిస్తున్నారు. ప్రధానంగా 4.08 కిలోమీటర్ల పొడవున దాదాపు 800 కోట్ల వ్యయంతో ఈ ఫ్లైఓవర్ను నిర్మించారు. ఈ నగరం ప్రస్తుతానికి శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. మనకు మన జీవితాల్లో వెలుగులు నింపుతోంది. అది ఆయన వరవడి. ప్లీజ్ స్టాప్ ద సాంగ్. ప్లీజ్ స్టాప్ ద సాంగ్. వేద మంత్రోచ్చరణల మధ్య అఖండంగా జ్యోతి ప్రజ్వలన కావించుకున్నాం. అతిథులందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం మరొకసారి. దయచేసి అక్కడ బ్యారిగేడ్స్ పక్కకు జరిపి అక్కడ అయితే పబ్లిక్ ఎవరుతున్నారో వాళ్ళని లోపల రానివ్వండి. పోలీస్ అధికారులకు రిక్వెస్ట్, అక్కడ బ్యారిగేడ్స్ ని పక్కకు జరిపి అక్కడ ఉన్న సభాధ్యక్షత వహించవలసిందిగా ఆనరబుల్ మేయర్ జిహెచ్ఎంసీ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారిని సవినీయంగా కోరుతున్నాము. హైదరాబాద్లో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ ఆరాంఘర్ జూ పార్క్ పై వంతెనను ఇటు సీఎం ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేకు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఆరాంఘర్ నుంచి జూ పార్క్ వరకు 4.08 కిలోమీటర్ల పొడవున
అసదుద్దీన్ ఓవైసీ గారికి మరియు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గారికి మరి ఇతర శాసన సభ్యులందరికీ, శాసన మండలి సభ్యులకి మరియు ఇక్కడ విచ్చేసిన డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారికి, కార్పొరేషన్ చైర్మన్స్కి, ఎమ్మెల్సీస్కి మరియు ముఖ్య నాయకులందరికీ కూడా, వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులందరికీ, మరి వేదిక ముందు ఉన్న అక్క చెల్లెలకి, అన్నదమ్ములందరికీ కూడా నమస్కారములు. ఈరోజు ఆరంగర్ నుండి జూపార్ వరకు నిర్మించిన 6 లేన్ల అతిపెద్ద ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక విజనరీగా తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. మరి నిత్యం ఎన్నో సమస్యలు, మరెన్నో సవాళ్లను దాటుకుంటూ ప్రజాపాలన అందిస్తున్నారు. తెలంగాణ ప్రజలు కళ్ళు కన్నా రైజింగ్ తెలంగాణ నిర్మాణాలు చేస్తూ రైజింగ్ హైదరాబాద్లో భాగంగా జిహెచ్ఎంసీకి హెచ్ సిటీ ప్రాజెక్ట్లో భాగంగా 7,032 కోట్ల రూపాయలు అలాట్ చేసినందుకు జిహెచ్ఎంసీ మేయర్గా ప్రజల తరపున మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ట్రాఫిక్ కష్టాలను అధిగమించి హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే లక్ష్యంతో నగరానికి కొత్త జోష్ తీసుకువచ్చారు మన సీఎం గారు. హైదరాబాద్ను మరో అద్భుత నగరంగా రూపొందించడంలో ముఖ్యమంత్రి గారి పట్టుదల మరియు సంకల్పం ఎంతో గొప్పది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లకు దీటుగా 4th సిటీగా నగరాన్ని నిర్మించాలనే దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రజా సంక్షేమం కోసం ఏర్పడిన ప్రభుత్వం కాంగ్రెస్. ప్రజా పాలన ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఈ ఫ్లైఓవర్తో హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో గణనీయమైన మార్పు తీసుకువస్తుంది. సుమారు 799 కోట్ల వ్యయంతో నిర్మించబడిన ఈ ఫ్లైఓవర్ 4 కిలోమీటర్ల పొడవులో ఉంది. ఇది నగరంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఫ్లైఓవర్ ప్రారంభం ద్వారా ఉప్పల్ నుండి ఎల్బీ నగర్, బైరామల్గూడ, చంద్రాయన్ గుట్ట వంటి ప్రాంతాలకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వేగంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. వాహనదారులకు ఇంధన ఆదా, కాలుష్య తగ్గింపు, సౌకర్యవంతమైన ప్రయాణం లభిస్తుంది. ఈ ఫ్లైఓవర్ నగర అభివృద్ధిలో మరొక మైలురాయిగా చెప్పుకోవచ్చు. చివరిగా నేను చెప్పేది ఒకటే, హైదరాబాద్ అభివృద్ధి ప్రజల సహకారంతోనే సాధ్యమవుతుంది. నగర అభివృద్ధి ప్రతి పౌరుడు తమ వంతు సహకారం అందించాలని, మరి అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఈ కార్యాచరణలో మనమందరం కలిసి ప్రయాణిద్దామని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రులందరికీ, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, అందరు ప్రజానిధులందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ. గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ గారిని ప్రసంగించవలసిందిగా సవినీయంగా వేడుకుంటున్నాము. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। मैं मजलिस इत्तेहाद अल मुस्लिमीन और पुराने शहर की आवाम की जानिब से मोहतरम चीफ मिनिस्टर साहब रेवंत रेड्डी साहब का इस्तकबाल करता हूँ और मैं सदर मजलिस
बैरिस्टर असदुद्दीन ओवैसी साहब रुकने पार्लियामेंट व मुबीन साहब रुकने असम्बली को मुबारकबाद पेश करता हूँ आज के इस तकरीब के लिए, और हमारे शहर की मेयर साहिबा का भी मैं शुक्रिया अदा करता हूँ और मुबारकबाद देता हूँ। और आज की इस तकरीब में शिरकत करने के लिए आए हुए अरकान असम्बली, अरकान कौंसिल, अरकान बल्दिया, सबका मैं पुराने शहर में आप तमाम का इस्तकबाल करता हूँ। और बड़ी ही मसरत की घड़ियाँ हैं कि आज मैं ये कहूँ तो गलत ना होगा कि शहर हैदराबाद का दूसरा सबसे बड़ा फ्लाईओवर आज पुराने शहर के इस हिस्से में जिसका इफ्तिताह होने जा रहा है। न सिर्फ ये बल्कि आज अल्हम्दुलिल्लाह अल्लाह का फजल करम है कि एक और संग बुनियाद रखा गया है जो जोन 2 का सीवरेज लाइन का संग बुनियाद है, जिसकी लागत करीब 301 करोड़ रुपया है। तो इसके लिए भी मैं मोहतरम चीफ मिनिस्टर साहब का शुक्रिया अदा करता हूं कि आपने इसकी मंजूरी दी। लेकिन ये बात मैं ज़रूर कहूँगा कि जोन 2 में हमने जवाहरलाल नेहरू नेशनल अर्बन रिन्यूअल मिशन के ज़रिए 251 करोड़ रुपया मंजूर करवाया था, 251 करोड़ अर्लियर, जिसके ज़रिए जितना स्ट्रॉम वाटर ड्रेन में जो सीवरेज को मिलाया जाता था, एक HNL की लाइन के ज़रिए हमने सीवरेज को अलग किया स्ट्रॉम वाटर से। और उसके बाद में जो बचा हुआ काम था जोन 2 का 301 करोड़ का, जिसका संग बुनियाद आज रखा गया है, तो इसके ज़रिए जोन 2 का जितना भी सीवरेज है उसको एक अलग लाइन के ज़रिए न सिर्फ खारिज किया जाएगा बल्कि ट्रीटमेंट भी किया जाएगा। और मूसी में ये गंदा पानी नहीं जाएगा बल्कि एक ट्रीटमेंट प्लांट्स के ज़रिए भी इसको, ये प्रोजेक्ट को कंप्लीट करने का एक बड़ा ही अच्छा काम किया गया था। और मैं ये बात भी ज़रूर कहूँगा कि शहर हैदराबाद में नया शहर हो या पुराना शहर, मुर्की नाला एक वाहिद मुर्की नाला का एक प्रोजेक्ट है जिसको हमने कंप्लीट किया स्ट्रॉम वाटर ड्रेन का के बारिश के पानी को जाने का। एंड चंद्रायन गुट्टा, अगर ये प्रोजेक्ट हो जाने के बाद में हैदराबाद का एक वाहिद हलका होगा जहां पर सीवरेज भी अलग जाएगा और स्ट्रॉम वाटर ड्रेन भी अलग जाएगा, बारिश का पानी भी। तो और मैं इसके लिए चीफ मिनिस्टर साहब का मैं ममनून हूँ, मशकूर हूँ कि आपने ये मंजूरी दी, जो मुझे मौका दिया है। आपने चंद थोड़ी सी बातें आपकी नज़र करना चाहता हूँ, वो ये है कि एक तो पहले हमने जब ये फ्लाईओवर का ड्राइंग्स बनवाई थी तो ये पुराने पुल से लेके आरामगढ़ तक